అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలోని స్వామి చైతన్యానంద అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అటు శారదా ఇన్స్టిట్యూట్లో అయితే ఆయన చేసిన అరాచకాలు అన్నీ కావు. అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే కొంతమంది ఎవరైతే అటు శారదా పీఠంలో అమ్మాయిలు ఉన్నారో అటు ఇన్స్టిట్యూట్లో చదువుకునే వాళ్ళందరినీ కూడా లైంగికంగా వేధిస్తున్నారు. అలాగే వారు ఉండే బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టి ఆనందం పొందుతున్నాడు అంటూ కూడా ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ కంగు తిన్నారని చెప్పాలి. అయితే బాబా రూపంలో ఉండి ఇలాంటి ఘటనలకు పాల్పడడం ఏంటంటూ కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ శారదా ఇన్స్టిట్యూట్ లో ఉన్నారో చాలా మంది అమ్మాయిలు సుమారుగా 32 మంది వరకు కూడా ఇప్పటికే వారి వద్ద నుంచి వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. అయితే అసలు ఏం జరిగింది, సో ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే అటు స్వామి చైతన్యానంద బాబానైతే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు అయితే. సో అయితే ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా అసలు అమ్మాయిలకి ఏ విధంగా మెసేజ్లు పెట్టారు, అర్ధరాత్రి వారికి మెసేజ్లు పెట్టడము, ఈ రోజు నువ్వు బాగున్నావంటూ, నీ డ్రెస్ బాగుందంటూ, నాతో మాట్లాడాలంటూ, ఇంకా అనేక రకాలుగా వారిని టార్చర్ చేసేవారంటూ కూడా ఇలాంటి విషయాలన్నీ ఒక బాబా అయ్యుండి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేనేజ్మెంట్ కాలేజీలో ఏకంగా 17 మంది స్టూడెంట్స్ బాత్రూమ్ లో సీసీ కెమెరాస్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఆ బాత్రూమ్ లో సీసీ కెమెరాస్ అయితే ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా ఈ బాబా అయితే రాక్షసానందం పొందుతున్నాడు. అయితే అలాగే దానిలో ఉన్న అమ్మాయిలకి బేబీ ఐ లవ్ యూ అంటూ మెసేజ్లు పంపించడము, మాట్లాడకపోతే పరీక్షల్లో మార్కులు తగ్గించి ఫెయిల్ చేస్తారంటూ వారిని బెదిరించడము, ఈ తతంగం అంతా కూడా కొన్ని రోజులుగా జరుగుతూ వస్తుంది. సో అయితే ఏం జరుగుతుందా ఏంటనేది కూడా ఇప్పటివరకు అమ్మాయిలు కొన్ని డేస్ నుంచి కూడా బెదిరింపులకు పాల్పడడంతో వారైతే ఇప్పటి వరకు నోరు మెదపలేదు, ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే నా దగ్గరికి రా అంటూ కూడా ఒక్కొక్కరికి అమ్మాయిలకి వరుస మెసేజ్లు పెడుతుండడం, వారిని లైంగికంగా వేధించడము, లేదంటే కనుక మీకు మార్కులు తగ్గిస్తానడం, లేదా వేరే విధంగా బెదిరించడం. సో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడు ఈ స్వామి సచ్చిదానంద బాబా అయితే. ఎస్, మనం చూస్తాము చాలా మంది బాబాలు అనగానే నమ్మేసి వారి దగ్గరికి వెళ్ళి ఓకే వీరు దేవుళ్ళు అన్న రేంజ్ లో చూస్తూ వారిని పూజిస్తూ వస్తూ ఉంటారు. సో అయితే వీరికి సంబంధించి కూడా కొన్ని రకంగా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇతను చూడడానికి ఎంత మంచిగా ఆ బాబా అనే రూపంలో ముసుగు వేసుకుని ఉండి అమ్మాయిల్ని ఇంత అరాచకానికి పాల్పడాడు అమ్మాయిల మీద. సో అదైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి. ఏదైతే ఢిల్లీలోనే శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. సో అయితే ఇది వరకు కూడా ఈయన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సో ఇంతకుముందు కూడా దానికి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలో అప్పుడు ఆరోపణలు రావడంతో సో ఆ పీఠం అయితే డైరెక్టర్ పదవి నుంచి ఈయన తొలగించింది. సో అయితే ఇప్పుడు కూడా తన పద్ధతి ఏ మాత్రం కూడా మార్చుకోకుండా మళ్ళీ అదే రేంజ్ లో అమ్మాయిలకి అసభ్యకర మెసేజ్లు పెట్టడము, లైంగికంగా వేధించడము, ఏకంగా అమ్మాయిల బాత్రూమ్ లోనే సీసీ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు చూస్తూ రాక్షసానందం పొందాడంటే అసలు ఈ మనిషి ఎలాంటి మనిషి అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఆధారాలతో సహా అన్ని బయట పెట్టారు. సో ఇది వరకు కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. మళ్ళీ నా పని నేను మామూలుగా చేసుకుంటా యథావిధిగా అంటూ కూడా మరొక్కసారి అయితే అమ్మాయిలపై తన లైంగిక ఆనందాన్ని చూపిస్తూ ఇలా రాక్షసానందం పొందుతున్నాడని చెప్పాలి. సో ఏదైతే ఢిల్లీ మేనేజ్మెంట్ కాలేజీలో ఏకంగా 17 మంది స్టూడెంట్స్ తో బాబా అనుచిత ప్రవర్తన చేసినట్లు అందరూ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారందరికీ అసభ్యకర మెసేజ్లు పంపించడము, బేబీ ఐ లవ్ యూ అంటూ మెసేజ్లు పెట్టి నువ్వు ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నావు, నా దగ్గరికి రా అంటూ ఇలాగా. అంటే ఒక బాబా ఆవేశంలో ఉన్న వ్యక్తి ఇలాంటి మెసేజ్లు పెడతాడా, ఇలా వేధిస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అలాంటిది ఒక్కసారిగా కూడా ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ మెసేజ్లు చూసి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని కంగుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ రూమ్ కి రాకపోతే కనుక అటెండెన్స్ తగ్గిస్తా, ఎగ్జామ్స్ లో మార్కులు తగ్గిస్తా అంటూ వారందరినీ బెదిరించేవాడు. సో బెదిరింపులకి పాల్పడిన నేపథ్యంలో సో అయితే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వీరంతా కూడా కలిసికట్టుగా వెళ్లి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అయితే ఆయనకి సంబంధించిన కొన్ని కార్లను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకైతే ముంబైలో చైతన్యానంద అలియాస్ పార్థసారథి అని కూడా అంటారు ఇన్ని. సో ఈ బాబానైతే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, మనం చూస్తున్నాం
చూస్తున్నాము. చైతన్యానంద బాబా అరాచకాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే అమ్మాయిల కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లో ఏమేమి డీటెయిల్స్ నమోదు చేశారు, ప్రస్తుతం అయితే బాబా ఎక్కడున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, మనం చూస్తున్నాం కదా. ఎస్, ప్రస్తుతం అయితే బాబానైతే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు అయితేని. సో బాబాకి సంబంధించిన కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఈ ఘటనలో బాధితులుగా ఉన్నారా అంటే వారందరూ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసే అవకాశం కనిపిస్తుందా? సో ఎందుకంటే ఎవరైనా సరే బయటకి కంప్లైంట్ చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ, లేదంటే వారికి బెదిరింపులకు పాల్పడడంతో కూడా వారందరూ ఇప్పటి వరకు బయటికి వచ్చి ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ నెలకొంది. సో ఏకంగా బాత్రూమ్ లోనే సీసీ కెమెరాస్ పెట్టి మీరు నా దగ్గరికి రాకపోతే కనుక అటెండెన్స్ తగ్గిస్తా, పరీక్షల్లో ఫెయిల్ చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడటంతో ఇన్ని రోజులు కూడా వారు బయటకు రాలేనట్టు తెలుస్తుంది. మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ప్రస్తుతం సచ్చిదానంద బాబా ఎక్కడున్నారు? సో ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయి అంటే ఇదివరకు ఈయన మీద ఇలాంటి కొన్ని ఘటనలు, ఆరోపణలు అయితే వచ్చాయి. సో అప్పుడు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు, అయినా యథావిధిగా కూడా మళ్ళీ తన పనులు తను చేస్తున్నారు. అసలు ఈ ఘటన వెనకాల అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒక పీఠంలో విద్యా సంస్థకు అధిపతిగా అంటే డైరెక్ట్ గా ఉన్న చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఎవరైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారో వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి కోసం అయితే ఆగ్రహాలు అట్లా చేశామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి తెలిసిన తర్వాత ఆయన ముందస్తు పిటిషన్ కూడా దాఖలు చేసిన సంబంధించి ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ గత కొన్ని రోజులుగా కూడా ఈ లైంగిక వేధింపులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా అంటే ఇక్కడ 2 బ్యాచ్లు, ఆశ్రమంలో 2 బ్యాచ్లు అక్కడ విద్యను అభ్యసించేందుకు మహిళలు వస్తూ ఉంటారు. దాంట్లో ఒక్కొక్క బ్యాచ్ లో 35 మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంట్లో 17 మంది స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే కొంతమందికి అబ్రాడ్ తీసుకెళ్తామనే ఆశ చూపారు. మరి కొంతమంది ఆశ్రమంలో ఉన్న వార్డెన్ల చేత, కొంతమంది కీలక వ్యక్తుల చేత ప్రలోభాలకు గురి చేయించి విద్యార్థులను భయపెట్టించి మరి వారితో లైంగికంగా వేధింపులకు పాల్పడేవారు అనేది ప్రధానంగా వారంతా కూడా వాంగ్మూలం నమోదు చేశారు. అంటే సెక్షన్ 164 ప్రకారం ఎవరైతే లైంగిక ఆరోపణలు చేశారో వారు ఆ మహిళల విద్యార్థులను అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఫిర్యాదు చేసిన తర్వాత వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ పేరుతో ఒక నంబర్ ప్లేట్ ను తయారు చేసుకుని, అంటే ఎవరు కూడా యునైటెడ్ నేషన్స్ కు సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆ నెంబర్ ప్లేట్ ను ఆయనకి కేటాయించలేదు, సొంతంగానే తయారు చేసుకుని నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్నారు. దానికి సంబంధించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అతని కోసం అయితే వెతుకులాట కొనసాగుతోంది. అయితే స్టూడెంట్స్ కు సంబంధించిన బాత్రూమ్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా రాక్షసానందం పొందారు అనేది ప్రధానంగా పోలీసుల దర్యాప్తులో చేరింది. వారికి మెసేజ్లు కూడా పెడుతున్నట్టుగా, బేబీ ఐ లవ్ యూ అంటూ మెసేజ్లు పెడుతూ, నువ్వు ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటూ కూడా మెసేజ్లు పెడుతున్నారు అనేది ప్రధానంగా ఎవరైతే అతని నుంచి బాధితులు ఉన్నారో, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులు చెప్తూ ఉన్నారు. అంటే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కానీ వారి తల్లిదండ్రుల వద్ద వారు ప్రస్తావించిన విషయాలు కానీ మొత్తం కూడా పోలీసులు వెల్లడించారు. అంటే ఆయన వద్దకు రావాలంటూ కూడా మెసేజ్ చేశారు. రూమ్ కు రాకపోతే అటెండెన్స్ తగ్గిస్తానని, పరీక్షలో మార్కులు తగ్గిస్తానంటూ కూడా బెదిరింపులు పాల్పడడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైనల్ గా ఆయన ప్రజెంట్ పోలీసులు అయితే ఈ బాబా కోసం, చైతన్యానంద బాబా కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆయనకి సంబంధించిన స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి గతంలో కూడా 2016లో ఇటువంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ వీటికి సంబంధించిన శృంగేరి పీఠానికి సంబంధించిన ట్రస్టీ సభ్యులు అతనికి ఈ ట్రస్ట్ కు ఎటువంటి సంబంధం లేదు, ఆయనకు ఉన్న బాధ్యతల నుంచి తప్పిస్తున్నాము అంటే చాలా దర్యాప్తు చేస్తామంటే పోలీసులు. శివ, అయితే మనం చూడొచ్చు హాస్టల్లో
శివ అయితే మనం చూడొచ్చు హాస్టల్లో ఏకంగా అటు లేడీస్ వాష్రూమ్స్ లో కూడా సీసీ కెమెరాస్ పెట్టారంటే హాస్టల్లో ఉన్న వార్డెన్స్ అందరూ కూడా ఈ బాబాకి సపోర్ట్ గా ఉన్నారనుకోవచ్చా, లేదంటే వారిని కూడా బెదిరించి తమకి సపోర్ట్ గా నిలుపుకున్నారు అసలు? ఎందుకంటే లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి సీసీ కెమెరాస్ ఫిట్ చేసేంత అక్కడ ధైర్యం ఎవరికి ఉంది, ఇంకా ఎంతమంది ఈయనకి సపోర్ట్ గా అక్కడ పనిచేస్తున్నారు అనుకోవచ్చు? ఈ శృంగేరి పీఠానికి సంబంధించి దాంట్లో ఉన్న హాస్టల్ ఆశ్రమం, దాంట్లో ఉన్న ఎవరైతే ప్రధానంగా హాస్టల్ వార్డెన్స్ ద్వారా ఈ విద్యార్థులకు వేధింపులు ఎక్కువగా వెళ్ళేవి. వారు ప్రెజర్ పెట్టేవారు విద్యార్థులను బాబా వద్దకు వెళ్ళాలని, బాబాతో మాట్లాడాలనేది ప్రధానంగా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వాంగ్మూలంలో, ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. అంటే వార్డెన్స్ ద్వారా వారే ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారు, వారిని కూడా భయపెట్టేవారు చైతన్యానంద సరస్వతి అనేది విద్యార్థులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ లైంగిక ఆరోపణలు అనేవి గతంలో కూడా అనేక సార్లు ఆయన పైన వచ్చాయి, చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ్ సార్ పైన. ఇప్పుడు వారిని పైన అనేవి మరి ఎక్కువ అవడం, బాత్రూమ్ లో సీసీ కెమెరా పెట్టడం, మెసేజ్లు చేయడం, మార్కులు తగ్గిస్తాం, అటెండెన్స్ తగ్గిస్తామని బెదిరించడం, ఇదంతా వల్ల వారంతా ఎన్నో రోజుల నుంచి కూడా భయపడుతూ ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా బయటకు రావడం, పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ సమాచారం ముందుగానే ఆయనకున్న అనుచర వర్గం కానీ ఆయనకున్న సమాచారం ప్రకారం పోలీస్ కంప్లైంట్ నమోదైందని తెలిసిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పరారైనట్లు కూడా భావిస్తున్నారు. అయితే ట్రేస్ అవుట్ అయితే చేసాము, ప్రజెంట్ ఆగ్రాలో ట్రేస్ అవుట్ చేసాము, అక్కడ ఉన్నారు, గుర్తించామని చెప్తున్నారు. కానీ ఇంకా అదుపులో తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ లోపే ముందస్తు బెయిల్ కోసం ఇక్కడ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ కోర్టులో ప్రజెంట్ ఆయనకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ కొనసాగుతోంది. శివ అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 17 మంది కూడా కంప్లైంట్ అయితే చేశారు. సో ఇంకా ఎవరైనా బాధితుల బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 17 మంది వాంగ్మూలంలో కూడా అసలు ఏం పేర్కొన్నారు? ఇప్పుడు వారు ఆశ్రమంలో ఉండే అవకాశం కనిపిస్తుందా, లేదంటే వారు పోలీసులని సెక్యూరిటీ మార్చాలని కానీ లేదా సెక్యూరిటీ పెంచాలని కానీ అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎక్కడైతే సీసీ కెమెరాలు వచ్చారో సీసీ కెమెరాలను కూడా తొలగించారు. ప్రజెంట్ అతను ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ శృంగేరి పీఠానికి సంబంధించి ఆశ్రమానికి సంబంధించిన డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆ డైరెక్టర్ హోదాలో ఆయన అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ పదవి నుంచి తొలగించారు. ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు అన్ని విధాల విచారణకు సహకరిస్తామంటూ కూడా శృంగేరి పీఠానికి సంబంధించిన సభ్యులు, దానికి సంబంధించిన కీలక వ్యక్తులందరూ చెప్తున్నారు. అయితే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు కాబట్టి మీరందరూ అక్కడ ఉండొచ్చు అనేది శృంగేరి పీఠానికి సంబంధించిన కీలక వ్యక్తులు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కు మొత్తం 2 బ్యాచ్లు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు హాస్టల్స్ లో. మొత్తం ఒక్కొక్క బ్యాచ్ 35 మంది ఉన్నట్లుగా కూడా వారు చెప్తూ ఉన్నారు పోలీసులు కూడా. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, అటువంటి విషయాలు కనుక ముందస్తు సమాచారం ఇవ్వాలనేది కూడా విద్యార్థులకు శృంగేరి పీఠానికి సంబంధించిన స్వామీజీలు కానీ ఇతర నిర్వాహకులు కూడా చెప్తున్నారు. దీంట్లో ఎవరైతే సహకరించారు, వార్డెన్లు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దీన్ని ఏ విధంగా కోర్టు పరిగణిస్తుంది, ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేకపోతే విచారణకు సహకరించాలని చెప్తుందా, ఏం చేయాలనే దాన్ని కూడా చూడాల్సింది. మరోవైపు దీన్ని నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా స్వీకరించి దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో అయితే ప్రస్తుతం అటు స్వామి చైతన్యానంద కోసం అయితే పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఏ క్షణాన్నైనా తను ప్రస్తుతం అయితే ట్రేస్ చేస్తున్నారు, ఏ క్షణాన్నైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కనైతే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏదైతే హాస్టల్లో ఉన్న బాత్రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా తొలగించారు. ప్రస్తుతం అయితే అక్కడున్న విద్యార్థులకు మీకైతే ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంటూ ఇప్పటికే ఒక పోలీసులు అయితే ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. మరి ఆ దిన పోలీసులు అయితే అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వేచి చూడాలి.